బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో గుణదల విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ సౌధను ముట్టడించిన కాంట్రాక్ట్ కార్మికులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఉదయం నుంచే యూనియన్ నేతలను వారి ఇళ్ల వద్దే అరెస్ట్ చేస్తున్నారు. కనీసం వేతనం అమలు చేయాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో గుణదల విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ సౌధను ఇటు కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. ప్రెజెంట్ అక్కడైతే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిరసనకారులను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచే యూనియన్ నేతలను వారి ఇళ్ల వద్దనే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి వేతనాలు పెంచాలని, లేదంటే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి అంటూ కూడా కార్మికులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కనీసం వేతనం అమలు చేయకపోతే మేము ఆందోళనను ఉధృతం చేస్తాము అంటూ కూడా ఇటు కార్మికులైతే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం గుణదల విద్యుత్ సౌధ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు వాళ్ళ ఇళ్ల వద్దనే కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇటు విజయవాడ గుణదల స్టేషన్ వద్ద నెలకొంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం గుణదల విద్యుత్ సౌధ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇటు పోలీసులు కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కనుక విద్యుత్ కార్మికులకు సంబంధించి కూడా ఈ రోజు గుణదల విద్యుత్ ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయానికి సంబంధించి కూడా వారి సమస్యలను రెగ్యులరైజ్ చేయాలి, వారి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కూడా విద్యుత్ సౌధ వద్దకి చలో విద్యుత్ సౌధకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ సౌధ ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో కూడా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందస్తుల నోటీసులు ఇవ్వడం, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్రంతో పాటు విజయవాడలో పలు చోట్ల నేతల ఇళ్ల వద్దే అరెస్ట్ చేయడం, అలాగే పార్టీ 1A నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కూడా విద్యుత్ ఉద్యోగులు గత 2 సంవత్సరాల కాలంగా ఆందోళన చేస్తున్నారు. గత ప్రభుత్వం తమని అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని చెప్పి కాలయాపన చేసి మోసం చేసింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం అమలు చేస్తే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఆందోళనకు పిలుపునిచ్చారు. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుని పలువురు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఆ ప్రాంతాన్ని కంట్రోల్లో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న, రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా పరిస్థితి ఉధృతంగా మారే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఇప్పటికే పోలీసులు కూడా రంగంలోకి దిగారు కాబట్టి సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఇప్పటికే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వారి అధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలతో పాటు భారీ స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. చలో విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చిన ఉద్యోగులందరినీ కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే విద్యుత్ అధికారుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పి విద్యుత్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి పోలీసులు కూడా సంఘ నాయకులకు సూచన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి కూడా కొద్దిసేపటి పాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతత నెలకొంది. పలువురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఇదంతా కూడా కొంత ఉద్రిక్తత జరిగినట్లు కూడా భావించాలి. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.